ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పారిశ్రామికవేత్త బీరెన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్ ను జూలై 12న వివాహం చేసుకున్నారు. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అంబానీ ఇంట 3 రోజుల పాటు పెళ్లి వేడుకలకు దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల్లోని సెలబ్రిటీలంతా ఈ వివాహానికి తరలివచ్చారు. ముంబైలోని వీధులన్నీ అతిథులతో నిండిపోయాయి. దాదాపుగా 2500 మంది ముఖ్య అతిథులుగా వచ్చారు అని తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు అంబానీ ఇంటి పెళ్లిలో తెగ సందడి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు సైతం ఈ వివాహానికి రావడం జరిగింది. టీమిండియా క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు సైతం ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. దాదాపు 3 నెలలుగా ఈ వివాహ వేడుకలు జరిగాయి. అలాగే ఈ పెళ్లికి 5,000 కోట్లు ఖర్చయ్యాయి. అంబానీ ఆస్తుల్లో 5,000 కోట్లు అంటే 0.05% మాత్రమే. ఇది వారికి చాలా అంటే చాలా చిన్న ఖర్చు. ఇదిలా ఉంటే అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ దంపతులకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ నివేదిక ప్రకారం షారుఖ్ ఖాన్, అనంత్, రాధికా దంపతులకు ఫ్రాన్స్ లో 40 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్మెంట్ ను బహుమతిగా ఇచ్చారు అని సమాచారం. ఇక బచ్చన్ కుటుంబం 30 కోట్ల విలువైన పచ్చని నెక్లెస్ ఇచ్చారు అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆకాష్ అంబానీకి అత్యంత సన్నిహితులైన అలియా భట్, రణబీర్ కపూర్ దంపతులు 9 కోట్ల విలువైన మెర్సిడెస్ కారును కొత్త జంటకు బహూకరించారు. అంతేకాదు సల్మాన్ ఖాన్ 15 కోట్ల విలువైన స్పోర్ట్స్ బైక్ ను బహుమతిగా ఇచ్చారు. రణవీర్ సింగ్ మరియు దీపికా పదుకొనే 20 కోట్ల విలువైన కస్టమైజ్డ్ రోల్స్ రాయల్స్ ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్, అనంత్, రాధికా దంపతులకు 19 లక్షల విలువైన బంగారు గొలుసును బహుమతిగా అందించారు. సిద్ధార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వానీ 25 లక్షల విలువైన చేతితో తయారు చేసిన శాలువను బహుమతిగా ఇచ్చారు. ఈ పెళ్లికి దూరంగా ఉన్న సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సైతం వీరిద్దరికి 60 లక్షల విలువైన బంగారు పెన్ను అందించారని సమాచారం. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ వారికి 300 కోట్ల ప్రైవేట్ జెట్ ను బహుమతిగా ఇచ్చారు అని, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ 11.5 కోట్ల విలువైన విలాసవంతమైన కారును పెళ్లి కానుకగా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.